కొండాపూర్ మండలంలోని తొగర్పల్లి గ్రామంలో ఏర్పాటవుతున్న కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకుంటూ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని గౌరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలనే ఉద్దేశంతో జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో కంపెనీ నిర్మాణ పనులను కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి రాత్రి వేళలో మద్యం సేవించి కంపెనీ సిబ్బందితో గొడవలు దిగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్కు పిలిపించి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విచారణ సందర్భంగా సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో భూమి లేని 95 మంది నిరుపేదలకు 418 సర్వే నెంబర్లో పట్టాలు ఇవ్వడానికి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నప్పటికీ వాటిని అడ్డుకున్న వ్యక్తి గౌరెడ్డి శ్రీధర్ రెడ్డేనని గ్రామస్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ స్వలాభం కోసం పనిచేస్తున్నాడని విమర్శించారు. తొగర్పల్లి గ్రామంలో ఆయన సర్పంచ్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగ్గారెడ్డి సారథ్యంలో సుమారు రూపాయలు 2 కోట్ల నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారులను, పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ స్వలాభం కోసం వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ పేరును ఉపయోగించరాదని హెచ్చరిస్తూ ఈ రోజు నుంచి అతనిని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. మరి అక్కడ జరుగుతున్న ఆ అభివృద్ధి కార్యక్రమంలో కంపెనీ దగ్గరికి పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యం పైన దాడికి పాల్పడుతూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఎన్నో ఒక తప్ప తాగి అక్కడ అర్ధరాత్రి పోయి ఆ కంపెనీకి సంబంధించిన సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిడితే అది ఒక కంపెనీ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసి మరి అటు పోలీసులు ఈయనను స్టేషన్ కు రావాలని పిలిచి మరి అక్కడ తిట్టిన రికార్డింగ్ ఎవిడెన్స్ సహా వాళ్ళు అక్కడ కంప్లీట్ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే దాన్ని తీసుకొని పోయి వీళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ పిలిచినప్పుడు ఈయన చెప్పుకోవాల్సిన సమాధానం చెప్పక దాన్ని తీసుకొని పోయి ఏదో ఇష్టానుసారంగా పోలీసుల మీద, ఇక్కడ పోతే గ్రామం పైన, మా పైన అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ అసభ్యకరమైన మాటలు తింటూ ఒక పిచ్చోడు చేసిన మాదిరిగానే చేస్తున్నాడు. కాకపోతే మా గ్రామం విషయానికి వచ్చేసరికి 418 సర్వే నెంబర్ లో ఆ రోజు జగ్గారెడ్డి గారి సహకారంతో సుమారు 95 మందికి ఇక్కడ భూమిని కోల్పోయిన రైతులకు పట్టా కాయిదాలు ఇవ్వాలని మొత్తం తయారు చేసి పెట్టిరు. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన సర్పంచ్ గా గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ 95 మందికి 418 సర్వే నెంబర్ పట్టా కాయిదాలు ఆడుకుంటే మూర్ఖుడు ఏమనంటే అక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి దానికి మూల కారకుడు. దీని పత్రికాముఖంగా మేము స్పదంగా చెప్తున్నాము. వీళ్ళ కడుపు కొట్టింది ఎవరు 95 మంది రైతులు అంటే దీనికి కారకుడు, మూల కారకుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత ఈయన రాజకీయం ఎక్కడ ఉంటది అంటే ఒక పార్టీలో ఉంటాడు. ఈయన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అని పెద్ద హెడ్లైన్ రాస్తున్నాడు. ఈయన సర్పంచ్ ఏ పార్టీకి గెలిచిందంటే టీఆర్ఎస్ కండువ మీద చింతా ప్రభాకర్ ఫోటో వేసుకొని సర్పంచ్ గెలిచిన ఒక దుర్మార్గుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి గారి సహకారంతో ఇద్దరు అక్కడ మొన్న ఎమ్మెల్యే కూడా జగ్గారెడ్డి గారికి ఓడేరు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కుతోనే పరిస్థితులు, అక్రమ కేసులు, అడ్డగోలు కేసు, మన్సన్పల్లి భూమి విషయంలో అక్కడ దాడి చేస్తే ఈ నెంబర్ కలిగి పెద్దపూర్ పట్టుకున్నాడు. అదే రోజు నిన్ను రౌడీ షీట్ ఓపెన్ చేసి నువ్వు జైలుకు పంపిస్తే కాపాడింది ఎవరు? నీ మనసాక్షి తెలియదా? ఇదే మొన్న ఏమంటారు ప్రెస్ మీట్ నీ తోడు ఎవరు పెట్టించిన అరే ఊరు కూడా ప్రెస్ మీట్ పెట్టింది నేను. నువ్వు ఊర్లో వచ్చి కంపెనీ మీద అడ్డం జరుగుతున్నావని, అభివృద్ధికి అడ్డం జరుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టింది నాకు ఎవరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజు పార్టీ ఆదేశాల అనుసారం మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా పార్టీ ఆదేశానుసారం ఈ రోజు పెట్టినాము, మొన్న పెట్టినాము. ఆ రోజు ఇదే నరసింహారెడ్డి వైప్రభు గారు నీకు సపోర్ట్ గా నిలబడే నిన్ను జైలు పోకుండా నేను బయటేసింది. ఈ రోజు ఉల్టా వాళ్ళ మీదకే తీసుకురావడం చేస్తాం. ముఖ్యమంత్రి చేసిన ఊరుకున్నావు, ఈయన దగ్గరికి ఎందుకు ఆ రోజు కాపాడమని చెప్పినావు? నీ మనస్సాక్షి తెలియదా? ఇకపోతే ఒక పార్టీలో ఉంటాడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంటున్నాడు. వీళ్ళ భార్య ఏ పార్టీకి సర్పంచ్ గెలిచింది? టీఆర్ఎస్ కి. తర్వాత పదవిలో ఈయన ఉన్నన్ని రోజు
గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా మా ఊరికి వచ్చి మీ పాతికేయులు అందరూ కూడా వచ్చి ఒకసారి రిక్వెస్ట్ చేయండి. ఈయన ఏమన్నా అభివృద్ధి చేసిండు. ఈయన ఐదు సంవత్సరాల పాటు వెంచర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఈయన స్వలాభం కోసం పనిచేసిన కానీ ఏ రోజు ఈడున్న పుల్లది ఈయన పెట్టిన పాపాన ఓలే తోగపడిన. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంతో అక్కడ ఉన్న చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ గారి సహాయ సహకారం. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు సర్పంచ్ గారు మరియు మా పార్టీ అధ్యక్షుడు, స్థానిక మండల నాయకులు అందరి అభిప్రాయం మేరకు తొగర్పల్లి గ్రామానికి కంపెనీ రావడం జరిగింది. అప్పుడు కంపెనీ వస్తే జరుగుతాయి. వచ్చిన కంపెనీలను అడ్డు తగులుతూ గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అధికార పార్టీ పేరు చెప్పి ఆఫీసర్లను, పోలీస్ వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అసలు నిజానికి ఈ వ్యక్తి ఇంతకు ముందే చెప్పారు అందరూ స్థానిక నాయకులు, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి రావడం. జగ్గారెడ్డి గారి కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయలేడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పార్టీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. కానీ ఇక్కడ అధికారికంగా ఈయనను పార్టీలో చేర్చుకోలేదు. ఆయన పార్టీ పేరు చెప్పుకొని ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో తప్పుడు కథనాలు చేస్తున్నాడు. కాబట్టి అసలు పార్టీకే సంబంధం లేదు. ఒకవేళ ఆయన సంబంధం ఉంది అన్న మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సదాశివపేట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఇప్పటి నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా వార్తలు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎలాంటి సంబంధం లేదు. ఆయన స్వార్థం కోసం చేసే ఎలాంటి సంబంధం లేదు.